ఈరోజు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనేది ఒక సంస్థ ఉంది. అది నడుపుతున్న శ్రీ రమణ గారు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆర్మీలో ఆఫీసర్స్గా వెళ్ళిన ఇద్దరు యంగ్స్టర్స్ యువకులు కమల్ మరియు సంజీవ్ వీరిద్దరినీ కూడా ఈరోజు ఇక్కడ పిలిచి అనేక మంది స్కూల్ కాలేజెస్ విద్యార్థుల సమక్షంలో వారిద్దరిని సత్కరించడం, వారిద్దరూ ఏ విధంగా ఆర్మీలో ఆఫీసర్స్గా వాళ్ళు చేరగలిగారు, ఆర్మీలో నేవీలో ఎయిర్ ఫోర్స్లో ఏ విధమైన అవకాశాలు ఉంటాయి, విద్యార్థులు ఏ విధంగా దాని గురించి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి తయారవ్వాలన్న అనేక విషయాలు ఈ ఇద్దరు యువకులు చెప్పడం వల్ల చాలామందిలో స్ఫూర్తి వచ్చింది. తర్వాత మిగతా వారందరూ కూడా మేము కూడా దేశ రక్షణలో ఆర్మీలో ప్రవేశిస్తాం, ఆర్మీలో కూడా ఇంజనీర్సు డాక్టర్సు రకరకాల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి వీరు చెప్పడం జరిగింది. తర్వాత 21 సంవత్సరాల్లోనే మీరు ఒక ఆఫీసర్స్గా వెళ్ళడానికి అతి ఉత్తమమైన ఆపర్చునిటీ ఏదైనా ఉంటే అది ఈ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉంటుందని పిల్లలకు వాళ్ళు సవిస్తరంగా చెప్పడం జరిగింది. నిజంగా వీళ్ళు మారుమూలైన శ్రీకాకుళం నుంచి వాళ్ళు ఒక ఉద్దేశంతో వాళ్ళ అమ్మా నాన్నల సహకారంతో ఈరోజు ఈ స్థాయికి చేరడం, తర్వాత వాళ్ళ ఉపాధ్యాయుల యొక్క స్ఫూర్తి, వీరందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఈరోజు మన శ్రీకాకుళం నుంచి వీరిద్దరూ ఉన్నత స్థానాల్లో ముందుకు వెళుతూ వీరు కూడా అత్యున్నత స్థానాలు చేరుకోవాలి ఆర్మీ జనరల్ వరకు వీరు, ఎందుకంటే చాలా తక్కువ ఏజ్లో 21 ఇయర్స్లోనే వీళ్ళు కనుక ముందుకు వెళ్ళగలిగారు కాబట్టి వీళ్ళు అంచెలంచెలుగా ఇంకా పెద్ద స్థాయికి కూడా వెళ్ళే అవకాశం వీరిద్దరికీ ఉంది. కాబట్టి వీరిద్దరికీ కూడా శుభం జరగాలి. వీరి స్ఫూర్తితో ఇంకా ఎంతోమంది ఈ విధంగా డిఫెన్స్ ఫోర్సెస్లోకి రావాలి. వీరందరినీ మార్గదర్శనం చేస్తూ యువతరంలో ఉత్సాహాన్ని నింపుతున్న ఐఏసీ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సంస్థ శ్రీ రమణ గారికి, వారి మిత్ర బృందానికి కూడా, వాళ్ళ సంస్థకు కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. త్వరలో వీరికి కూడా ప్రభుత్వం ముందుకొచ్చి వీరికి తగిన భూమిని కూడా వారికి ఇచ్చి ఇటువంటి సంస్థలు ప్రతి జిల్లాలో కూడా ఉండేటట్టు చేయగలిగితే యువతరం అటు ఇటు వెళ్ళిపోతున్న యువతరం మంచి మార్గంలో నడిచే అవకాశం ఉంటుంది. ఒక డిసిప్లిన్డ్ క్రమశిక్షణ కలిగిన యువతను తయారు చేస్తూ ఎంతో చక్కగా వారి బృందాన్ని తయారు చేస్తున్నారు. కాబట్టి వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఈ ఇద్దరు కమల్ కానీ సంజీవ్ కానీ వీరిద్దరు కూడా ఇస్తారు. ఆ మెసేజ్ని కూడా మీరు మీ మాధ్యమాల ద్వారా యువతరం వరకు తీసుకువెళ్ళండి, వారిలో కూడా స్ఫూర్తిని నింపండి అని మీడియా మిత్రులందరికీ నేను విన్నపం చేస్తున్నాను. నమస్కారం.